తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరుకుంది. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబరు 12వ తారీఖు నుంచి మేము నిరాహార సమ్మెకు దిగామండి. అయితే మేము డిసెంబర్ నుంచి మరలా ఈ రోజుకైతే 31 రోజులండి. కానీ మేము ఆడపిల్లలం రోడ్డుకి ఎక్కాం. రోడ్డుకి ఎందుకు ఎక్కామండి? మా సమస్యల పరిష్కారం కోసం. మేమేమడిగాము? కనీస వేతనం అడిగాం. కనీస వేతనం ఏమేమన్నాం? కనీస వేతనం ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం కావాలండి. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇమ్మంటున్నాం. మేము అందువల్ల మేము రోడ్లకు ఎక్కాల్సి వచ్చింది. మేము బ్రతకాలంటే కనీసం మా కుటుంబం మేము బతకాలంటే 26,000. ఈ ధరలకు అనుగుణంగా ఈ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి మా కుటుంబం పోషణ కోసం మేము 26,000 అడిగాం. ఏమడిగామండి? మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మేమేమన్నా అడిగామా? ఏమన్నా ఆశలు అడిగామా? లేకపోతే పర్సంటేజ్లు అడిగామా? ఇంకేమన్నా మేము అడిగామా? కనీస వేతనం అడుగుతున్నాం. కానీ ఈ ప్రభుత్వము అంగన్వాడీస్ పట్ల మొండి వైఖరిగా మమ్మల్ని ప్రవర్తిస్తుంది. మేము ఇన్ని రోజులు నడిబొడ్డున రోడ్లకు ఎక్కి ధర్నా చేస్తున్నామంటే ప్రభుత్వానికి మా మీద జాలి లేదు. పైగా మా పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది. జీవో నెంబర్ 2ని తీసుకొస్తుంది. మొదటిసారిగా 5వ తారీఖున మమ్మల్ని విధులకు హాజరవమన్నాము. ఇంకా మాకు ప్రభుత్వం దిగి రాలేదు. పైగా మొండి వైఖరి మా మీద ప్రవర్తిస్తుంది. ఏమీ మాకు అంగన్వాడీస్కి సంక్షేమ పథకాలు కానీ మాకేమీ వర్తించట్లేదండి. మాకు ఆధార్ కార్డు కొడితే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ఎందుకు? మాకేమొస్తున్నాయి? కరెంటు బిల్లులు లేవు. కరెంటు బిల్లులు తీసేశారు. మాకేమన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా వర్తిస్తున్నాయా? మాకేమన్నా ప్రభుత్వం నుంచి అందే మాకేమన్నా పథకాలు మాకు అందుతున్నాయా? మరి మమ్మల్ని ఇలాగ ప్రభుత్వం మా పట్ల మొండి వైఖరి ప్రవర్తిస్తుంది. మాకు కనీస వేతనం మేము ఇమ్మని అడుగుతున్నాం. ఈ రోజైతే మేము టెంట్ కిందకి మౌ ప్రాజెక్టు, అవనిగడ్డ, ఇంకా బందర్ ప్రాజెక్టు, గన్నవరం ప్రాజెక్టు, ప్రామర్ ప్రాజెక్టు మేము అక్కడ అందరం కూర్చుని మేము నిరాహార దీక్ష చేస్తున్నామండి. మాకు ఈ పరిష్కారం దొరకపోతే మేము ఎన్ని రోజులైనా ఇక్కడ చేస్తాం. క్రిస్మస్ రోడ్డు మీద చేసుకున్నాం, జనవరి రోడ్డు మీద చేసుకున్నాం, అలాగే సంక్రాంతి కూడా, ఈ భోగి మంటలు కూడా మేము రోడ్డు మీద చేస్తాం. ప్రభుత్వానికి మేము విన్నమించుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మా సమస్యల పరిష్కారం చేయమని అడుగుతున్నాం. గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వారిని అన్ని విధాలా మోసం చేశారని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి ఒక్కటి కూడా చేయకపోగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి పథకాలను రద్దు చేసి వారి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారన్నారు. అదేవిధంగా బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి నిధులు విధులు లేకుండా చేశారని, కార్పొరేషన్ చైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా ఈ ప్రభుత్వం మార్చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రక్షణ, మనుగడకు అవకాశం లేకుండా అణగదొక్కే విధంగా చేస్తున్నారని అన్నారు. పద్మశాలి వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ని బలిపశువును చేసి ముఖ్యమంత్రి జగన్ బీసీ వర్గాలకు చెందిన ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇకపై బీసీలు వైసీపీ ప్రభుత్వ మాటలు నమ్మే స్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో లంకె నారాయణ ప్రసాద్, చిత్తజెల్లు రాము, దేవరపల్లి అనిత, మరకాని సమతాకీర్తి, ఇలియాస్ పాషా, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. బీసీల కోసం బస్సు యాత్ర పెట్టి మేము బీసీల కోసం మా పార్టీ పనిచేస్తామని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బీసీల కోసం నువ్వు ఏం చేసావో నీ దగ్గర ధైర్యం ఉంటే
ఒక శ్వేతపత్రం విడుదల చేయి. 56 కార్పొరేషన్లు బీసీలకి కార్పొరేషన్లు పెట్టావు. ఏ కార్పొరేషన్కైనా నిధులు ఇచ్చావా? ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ కులాలకు సంబంధించి ఎవరికైనా నిధులు ఇవ్వగలిగావా? లోన్లు ఇవ్వగలిగావా? నిధులు కేటాయించావా? ఏ ఒక్క 56 కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్ కూడా నిధులు లేవు, కారులు లేవు, జీతాలు లేవు, ఆఫీసులు లేవు. ఉత్సవ విగ్రహాలుగా వాళ్ళు నిల్చోబెట్టావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీల కోసం బడ్జెట్లో 3600 కోట్లు కేటాయించి ప్రతి సంవత్సరం కూడా ఆయన బీసీల కోసం లోన్లు ఇచ్చి, సబ్సిడీ లోన్లు ఇచ్చి, ఉన్నత విద్య చదువుకోవడం కోసం స్త్రీలకు కానీ పురుషులకు కానీ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎడ్యుకేషనల్ ఫండ్ ఇచ్చి బీసీలు అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కృషి చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళకు కూడా విదేశీ విద్యకు కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటానికి కానీ ఎవరికి నిధులు ఇవ్వకుండా బీసీలని అడుగడుగునా మోసం చేస్తూ ఉన్నాడు. బీసీలను లొంగ తీసుకోవడం కోసం ఎదురు తిరిగిన బీసీలల్లా కూడా హత్యలు చేస్తూ ఉన్నావు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 300 మంది బీసీ నాయకులు హత్య చేయబడ్డారు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనలో రెడ్డిలు మాత్రమే ఎదగాలి, బీసీలు ఎదగకూడదని ఒక చిన్న కాన్సెప్ట్తో 10%, 24% చేస్తే 16,800 పోస్టులు మనం బీసీలు దూరం అయ్యామండి. అనేక చిన్న చిన్న గ్రామ పంచాయతీలుగా మనం సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిల్ 16,800 పదవులకి దూరం అయ్యాం మనం బీసీలు. మనం బీసీలో బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటారు, మనని బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు. కాదండి, బ్యాక్ బోన్ క్యాస్ట్ వాళ్ళం మనం. ఈరోజు బీసీలు అంటే 54% ఉన్న బీసీలని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు, ఏ విధంగా మోసం చేస్తున్నాడు. మన ప్రజలు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ స్కాలర్షిప్ల పేరు మీద విదేశాలకు వెళ్ళి ఫీజులు రీయింబర్స్మెంట్ అందక, పేమెంట్ అందక ఎంతోమంది తల్లిదండ్రులు బాధలు పడి ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఇల్లు తాకట్లు పెట్టుకుని అప్పులు పాలయ్యి మళ్ళీ ఫీజులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి బీసీలని మనని ఈరోజు సులభంగా చూస్తూ బీసీలు చెప్పుకొని సామాజిక బస్సు యాత్రలు పెట్టాడు. బీసీలు చూసుకుంటే ఆ రోజున అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళని రాజకీయంగా ఎదగనివ్వాలన్న ఆలోచనలో 1987లోనే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు 24% రిజర్వేషన్లు ఇస్తే అదే స్ఫూర్తితో చంద్రబాబు గారు 34% చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 24 కుదించాడు. ఆ కారణం చేత స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులు దాదాపుగా 16,800 పదవులకి బీసీలు దూరంగా ఉన్నారు. అంతేకాదు మంచిగా వాళ్ళు చదువుకోవాలని, విదేశీ విద్యకి వెళ్ళాలని చెప్పి దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విదేశీ విద్యకి. ఒక్కొక్క మనిషికి, ఒక విద్యార్థికి 10 నుంచి 15 లక్షల రూపాయలు కార్పొరేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. అంతేకాదు వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ జన్మదినాన్ని దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ జన్మదినాన్ని దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, పలువురు దళిత జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న విక్టర్ ప్రసాద్ అభినందనీయుడని, ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని పలువురు వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల ఆనందబాబు, కుంపటి జైకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జై భీములు. నిజమైన అంబేద్కరిస్ట్ పోరాట యోధులు, అలుపెరగని పోరాట యోధులు, ఉద్యమకారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాన్యశ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి 62వ జన్మదినోత్సవం సందర్భంగా
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సర్కిల్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి గజమాల వేసి ఆయన యొక్క కృతజ్ఞతాభావపూర్వక నివాళులర్పించేందుకు ఇక్కడికి విచ్చేసిన విక్రమప్రసాద్ అన్నయ్య గారికి దళిత జేఏసీ తరపున ఇతర అన్ని సామాజిక వర్గాల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. నేటి తరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శవంతుడిగా, పిలిస్తే పలికే వ్యక్తిగా, ప్రతి దళిత ఇతర కుల సంఘాల సమస్యలపై నేనున్నానంటూ ముందు ఉండి నిలబడే శ్రీ మార్మూడి విక్రమప్రసాద్ గారు మరిన్ని వసంతాలు పూర్తి చేసుకుని ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ దళితులు జరుగుతున్న అన్యాయాలకి, దళితులు జరుగుతున్న అరాచకాలన్నింటినీ అరికట్టే విధంగా తనకున్న జ్యుడిషియల్ పవర్తో తనకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని న్యాయబద్ధంగా మరింత సమర్థవంతంగా నిర్వహించి అందరికీ మేలు చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ మా దళిత జేఏసీ తరపున మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా నాకైతే నేను ఎప్పుడు గౌరవ శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నా కళ్ళతో చూడలేదు, కానీ ఆయన అంటూ ఈరోజు ఈ భూమి మీద నడుస్తూ ఉంటే ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఎలాంటి సామాజిక న్యాయం కొరకు పోరాడతారు, తన మన భేదం లేకుండా ఆయనకున్న ఒక స్లోగన్ ఉంటుంది, అంబేద్కర్ గారు అందరివాడు అని. ఆయన అందరివాడిగా ఎలా ఉండగలరు, ఎలా ఉండి చూపించేవారు అనేది మా విక్రమప్రసాద్ అన్నలో నేను చూడగలుగుతున్నాను. వాళ్ళు నిజంగా అది మనస్ఫూర్తిగా మేము చెప్పగలిగేది. సో ఈరోజు నేను కేవలం ఒక వర్గానికో లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక క్రైస్తవుడు కానివ్వండి, ఒక ముస్లిం కానివ్వండి, లేదంటే మన సమాజంలో రకరకాలుగా విభజింపబడిన కులాలనే పేరుతో విభజింపబడిన వర్గాలు కానివ్వండి, ఒక సమతుల్యంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతూ బ్రతకగలుగుతున్నారు అంటే దానికి కారణం మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కల్పించినటువంటి ఆ వెసులుబాటులు, ఆయన ఇంక్లూడ్ చేసినటువంటి రాజ్యాంగ నియమ నిబంధనలు, వాటిని ఈరోజు మరి అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నా ఆలోచనని, నా ఉద్దేశాన్ని మీరు చేతనైతే ముందు తీసుకెళ్ళను, కానీ చేతగానప్పుడు దాన్ని అక్కడే వదిలేయమని చెప్పన్నారు. కానీ విక్రమప్రసాద్ అన్న అంబేద్కర్ ఆలోచన తూచా తప్పకుండా మరి అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో జాతి కోసం సమస్తాన్ని త్యాగం చేసే విధంగా ఆయన పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అక్షరం మరి ఏమాత్రం కూడా మరి కొంచెం కూడా మరి మిస్ కాకుండా మరి ఆయన ఆలోచన పనిచేస్తున్న ఏకైక వ్యక్తి విక్రమప్రసాద్ అన్నకి మరి జేఏసీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి అన్నని రాష్ట్రం మొత్తం అనేక చోట్ల రక్తదాన కార్యక్రమాలు, ఓల్డేజ్ హోమ్లో మరి అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ అది అనేక వివిధ రకాల మరి సాంఘిక, సాంస్కృతిక, స్వచ్ఛంద సేవా కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అన్న చేసిన ఒక కష్టం ఫలితం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మరి దళితులు అనుభవిస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందుల్లో, అనేక కష్టాలు ఉన్న వారికి నేను ఉన్నానంటూ మరి వాళ్ళ పాటు అంటే నెల్లూరు నుంచి విజయనగరం దాకా అనేక సార్లు మరి తిరిగి మరి ఆ విక్రమప్రసాద్ అన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే ఆయనకి ముందు ఆయనకి తర్వాత అనే విధంగా కష్టపడి పనిచేసి జాతికి అండగా ఉంటూ మరి అంబేద్కర్ ఆలోచన కోసం పనిచేస్తున్న అన్నకి మరొక్కసారి హృదయపూర్వక జన్మదినం తెలియజేస్తా ఉన్నాం. పైడమ్మ జాతర మహోత్సవాల ముగింపు పురస్కరించుకొని ఈ నెల 12న భారీ అన్న సమారాధన నిర్వహించనున్నారు. పెడన పట్టణంలో 11 రోజుల పాటు జరిగిన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగింపును పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. సుమారు 20,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయ ప్రాంగణం చుట్టూ 6 కౌంటర్లు ఏర్పాటు చేశామని, భక్తులు గమనించి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ 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 పైడమ్మ అమ్మవారి దేవస్థానంలో జరిగిన జాతర ఉత్సవముల సందర్భంగా ముగింపు సందర్భంగా రేపు ఉదయం 11 గంటల నుంచి శ్రీ అమ్మవారి దేవస్థానం ప్రాంగణం నందు అత్యంత వైభవపేతంగా మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ అన్నప్రసాదానికి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేకమైన చక్కటి ఏర్పాట్లు కూడా ఇక్కడ దేవస్థానం తరఫున డిపార్ట్మెంట్ వారిచే మరియు ట్రస్ట్ బోర్డు మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వారికి
మరియు ఆసాదులు అందరి యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాము. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి శ్రీ అమ్మవారి ఆలయంలో అన్నప్రసాదం ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రజా సంకల్ప పాదయాత్రను 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ ను కట్ చేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో రమేష్ బాబు నివాళులర్పించారు. రక్తదానం ఆవశ్యకత గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న దాతలు అభినందనీయులని చల్లపల్లి సీఐ సిహెచ్ నాగప్రసాద్ అన్నారు. చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ చల్లపల్లి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, రక్తదాతలు దాదాపు 31 మంది రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ తోట బాలాజీ, మేనేజర్ భవరి శంకరనాథ్, తహసీల్దార్ కె వేణుగోపాలకృష్ణ, విశ్రాంత ప్రిన్సిపల్ తగిరిస సాంబశివరావు, అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరాజు, అశ్విన్ కుమార్లు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారు మేము చేసే ఎన్నో కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది బ్లడ్ డొనేషన్. మనకున్న బ్లడ్ బ్యాంకుకి బ్లడ్ డొనేషన్ స్వీకరించి దాన్ని స్క్రీన్ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీమంత్ రాజా యార్లగౌడ్ వరప్రసాద్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం వాళ్ళు ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయటం అది ఎంతో ముదావహం. అయితే అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే బ్లడ్ని ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా బ్లడ్ని క్రియేట్ చేసి ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీ అయితే రాలేదు. ఒక మనిషి ప్రాణం కాపాడేయాలంటే కంపల్సరీగా ఎవరో ఒకరు బ్లడ్ డొనేషన్ చేయాల్సిందే. ఈ రోజున బ్లడ్ డొనేషన్ చేసే ప్రతి వాళ్ళు కూడా ప్రాణదాతల కింద మిగులుతారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సిఐ గారు అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇలాంటి ముందు కార్యక్రమాలకి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక ముందు ఈ చల్లపల్లిలో ఉన్న పుర ప్రజలు అలాగే విద్యార్థులు అలాగే ఈ ప్రజెంట్ ఈ పూర్వ విద్యార్థుల సంఘం వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని విద్యార్థులను కూడా ఒకసారి ఎడ్యుకేట్ చేసి ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యేట్టుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు చల్లపల్లిలో యార్లగడ్డ శివరాంప్రసాద్ గారి జమీందారి గారి కాలేజీ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి అలాగే రెడ్ క్రాస్ యొక్క సౌజన్యంతో చాలా బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు చల్లపల్లిలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసి ఇలా అందరినీ కూడా మోటివేట్ చేయడం అన్నది ఈ విద్యార్థులందరూ కూడా వచ్చి వేరే వాళ్ళని మోటివేట్ చేయడం వాళ్ళు కూడా ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఈరోజు బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ సొసైటీలో తెలిసిన విషయమే. కాబట్టి ఎక్కువ మంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇంకా కుర్రవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి దీన్ని బ్లడ్ డొనేషన్ చేస్తారని చెప్పేసి మీ పూర్వకంగా మీ అందరినీ కూడా నేను కూడా అభ్యర్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు కండక్ట్ చేయడం అనేది ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారని చెప్పి తెలిసింది. ఇది చాలా మంచి ఇది, దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. 31 రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ సమ్మెకు పెడన టీడీపీ, జనసేన పార్టీల సమన్వయకర్తలు మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ పై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించినప్పటికీ కొనసాగుతున్న వారి సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ పెడన ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ మరియు పెడన జనసేన పార్టీ ఇన్ఛార్జ్
పంచకర్ల సురేష్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత 30 రోజుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనం ఇవ్వాలంటూ నిరసన దీక్షలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వారి హక్కుల్ని కాలరాస్తూ తిరిగి వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని తప్పుబట్టారు. తక్షణమే ఈ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 31 రోజులుగా ఈ రోజున అంగన్వాడీ వర్కర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఎండనక మరి దుమ్ములో కూర్చుని మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోకుండా డిమాండ్లన్నింటినీ కూడా మరి వాళ్ళ హక్కులుగా భావించి ఈ రోజున వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళ హక్కులన్నింటినీ కూడా తొంగలో తొక్కే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి కూడా ఈ యొక్క వర్కర్లందరినీ కూడా భయపెడుతోంది ఈ ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి సేవ చేస్తూ మరి ఎంతో కష్టమైనా కానీ తక్కువ జీతానికి కూడా మరి వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటే ఈ రోజున వాళ్ళు జీతం పెంచమని నాణ్యత కలిగినటువంటి సరుకులు ఇవ్వమని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కోసం ఒక న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకుపోగా వాళ్ళందరినీ కూడా ఒక నిరంకుశ వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు. ఎవరైతే న్యాయపరమైనటువంటి హక్కులు ఈ రాష్ట్రంలో అడుగుతూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి, అవసరమైతే వాళ్ళందరినీ కూడా జైళ్ళకి తరలించాలన్నటువంటి ధ్యాసతోటి ప్రభుత్వం ఉంది తప్ప కనీసం మరి ఎవరైతే ఈ రోజున సమ్మె చేస్తున్న వెల్ఫేర్స్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు వారికి మద్దతుగా సంఘీభావం తెలపడానికి గత 30 రోజులుగా ఈరోజు 31వ రోజు చూసుకుంటే మహిళలు ఎండనక వాననక ఎంతో శ్రమకొచ్చి ఈరోజు ఇక్కడ ఇంత వేదన పడుతూ అక్కడ పిల్లల విషయంలో కూడా అరకొర సౌకర్యాలతో కూడా అలాగే అంగన్వాడీని నెట్టుకొస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోగా వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్లను జీతం అడగటం అనేది ఒక కార్మికుడి హక్కు. అలాంటి హక్కును కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం ఈ రోజున వాళ్ళ మీద కొరడా జులిపించి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళ ఇంటికి నోటీస్ పంపించడం అంటే జగన్మోహన్ రెడ్డి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే రేపు రాబోయే ఎన్నికల్లో నీకు ఎస్మా చట్టం నీకే ప్రయోగిస్తారు ఈ ప్రజలందరూ, ఈ మహిళలందరూ కూడా కలిసి అందరూ అంత తీవ్ర స్వరంతో ఉన్నారు. ఇక్కడ చాలా వేదనతో ఆవేదనతో వీళ్ళందరూ కూడా రోజుల తరబడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దీక్ష వీళ్ళ సంఘీభావాన్ని 31వ రోజు మద్దతుగా మేము ఈ రోజున సాయంత్రం వరకు కొనసాగించడం జరుగుతుంది. అట్లాగే దీని కార్యాచరణ మా పార్టీ పెద్దలతో కూడా సంప్రదించి దీనికి ఆమర నిరాహార దీక్ష చేసే విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని కూడా దీనికి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి మా పెద్దల సోదరులకు కృష్ణబాబుకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే మా పెద్దలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని కూడా నేను తెలియజేసుకుంటాను. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ గుర్రం బసవయ్య అన్నారు. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ గుర్రం బసవయ్య అన్నారు. అవనిగడ్డలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో విజయవాడలో ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుర్రం బసవయ్య, మాజీ సర్పంచ్ నలుకుర్తి పృథ్వీరాజులు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మరి జగన్ గారి ఆధ్వర్యంలో 125 అడుగుల విగ్రహ పోస్టరు ఆవిష్కరిస్తాం జరిగింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. మరి ఈ రాష్ట్రంలో సామాజిక విషయాలకి వస్తే జగన్ గారు ఇచ్చినన్ని మరి పదవులు కానీ సామాజిక మరి తారతమ్యాలు కానీ జగన్ గారు గుర్తించి ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను గుర్తించి వారు సంస్కృతి స్థానం ఇచ్చి ఇప్పుడు మహోన్నతమైన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది 125 అడుగుల విగ్రహాన్ని మరి నగరం నడిబొడ్డులో పెడతామంటే
చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఏదో ఒక మూల పెట్టుకోకుండా మరి నగరంలో ఏ మూల చూసినా సరే. ముందుగా నా నమస్కారాలు. అవనిగడ్డ నియోజకవర్గం పార్టీ ఆఫీస్ నందు ఈ నెల అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ పురస్కరించుకొని ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు భారీగా వేలాదిగా అంబేద్కర్ విగ్రహావిష్కరణకి తరలి వెళ్ళాలని ఇందాక పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం ముందుకు వెళుతూ అదేవిధంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఆయన మమ్మల్ని అందరినీ మమేకం చేసుకుంటూ ఈ నెల తలపెట్టిన 19వ తారీఖు అంబేద్కర్ విగ్రహావిష్కరణ మన ఆంధ్రప్రదేశే కాదు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నందు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పి బడుగు బలహీన వర్గాల మరియు దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిందే కాక రాజధాని నడిబొడ్డులో ఆ విగ్రహాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలు దళితులంతా తలెత్తుకుని తిరిగేలా చేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన వచ్చిన తర్వాత దళితులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ సంక్షేమ పథకాలతో అలరిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చేశారని తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 19వ తారీఖున విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగును. బీసీలకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. పెడన పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని అని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో బీసీలకు మనుగడ లేకపోవడమే కాక అణగదొక్కే విధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా బీసీ అని బలహీన వర్గాలను వాడుకొని వదిలేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపక నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినప్పటి నుంచి బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా పెద్దపీట వేస్తా వచ్చామో బీసీలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి కొరవృత్తులో అభివృద్ధి చెందే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు గత 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకుంది. మరింతగా బీసీలకు అండగా రాబోయే ప్రభుత్వంలో బీసీలకు కావలసినటువంటి కార్పొరేషన్ ద్వారా రుణాలు, బీసీ సప్లాన్ ద్వారా వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అదేవిధంగా బీసీ సంక్షేమం ద్వారా వారికి కావలసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఈ విధంగా ప్రతిదీ కూడా బీసీలకి పెద్ద ఎత్తున రాబోయే ప్రభుత్వంలో అవకాశం ఉంటుంది. బీసీలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలోనే న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సంజీవ్ కుమార్ గారి యొక్క ఉదాంతం మరి ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది బీసీ నాయకులు, అనేక మంది దళిత నాయకులు ఆ వైసీపీ పార్టీని వీడుతూ ఉన్నారు. మరొక ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి రాబోయే కాలం గడ్డు కాలం. వారు పరిపాలించినటువంటి పెత్తందారీ విధానానికి, రాక్షస పాలనకి, ప్రజా వ్యతిరేక పాలనకి గొడ్డలు పెట్టుగా హక్కుల కోసం ఉద్యమిస్తున్న అంగన్వాడీలపై వేధింపులు జగన్ మార్కు మోసానికి నిదర్శనం. హక్కుగా రావాల్సిన సదుపాయాలు కల్పించాలంటూ ఉద్యమిస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణి అనుసరించడం దుర్మార్గమని
పామర్రు టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా ధ్వజమెత్తారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి తోడుగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి అంగన్వాడీలను కలిశారు. చిరుద్యోగులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిపై వేధింపులకు దిగడం, ఎస్మా పేరుతో అణచివేతకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు బుగ్గలు నిమిరి నెత్తిన చేయి పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయడమంటే ప్రభుత్వం ఎందుకులా ప్రవర్తిస్తోందని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలపై పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున తోడుగా ఉంటానని వర్ల కుమార్ రాజా భరోసా ఇచ్చారు. 10 మంది మహిళలు చేసుకుంటుంటేనే లేదా ఒక 5గురు చిన్న దీక్షా కార్యక్రమం చేసుకుంటేనే పర్మిషన్లు ఇస్తుంటే 500 మంది కడుపు మండి రోడ్డు మీదకి వచ్చి ఆర్తనాదాలు చేస్తూ మా జీవితానికి వెలుగులు కావాలి, కనీస వేతనం కావాలి, మమ్మల్ని పట్టించుకోండి, లేకపోతే మేము హక్కుగా అంబేద్కర్ ఇచ్చిన హక్కుగా పోరాటం చేస్తామని ధైర్యంగా ఇంతమంది ముందుకొచ్చి పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని నీరుగార్చడానికి చూసిన ఈ పోలీసులు ఎన్నుకున్న వైసీపీ నాయకులు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ గత నెల రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే కనీసం వారి సమస్యను పట్టించుకొని ప్రభుత్వం వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పక్షపాతి అని చెప్పుకునే ముఖ్యమంత్రికి పేదలకు సేవ చేసే ఈ పేద అంగన్వాడీల బాధ అర్థం కావట్లేదా అని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించకుండా వారిని భయపెట్టేలా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. ఏదో రకంగా ఆందోళన చేస్తున్న వారిని భయపెట్టి ప్రభుత్వం చేస్తున్న చర్యలను వారు ఖండించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు వారు చేపట్టే ప్రతి ఆందోళనలో అండగా ఉండటమే కాక అవసరమైతే వారి పక్షాన రాష్ట్ర బంద్ చేపడతామని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు లింగం ఫిలిప్, సిపిఎం నాయకులు ఆర్ రఘు, వై నరసింహారావు, బుర్రా సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్ నాయకులు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కొడమంచిలి చంద్రశేఖర్, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లు అన్నీ కలిసి సంయుక్తంగా చేస్తున్న సమ్మె 31వ రోజుకి చేరింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘంగా ఒక సమ్మె సాగటం ఇది ఆయన భవిష్యత్తు మీద కూడా ప్రభావం కలగజేసే సమ్మెలాగా తయారవుతోంది. మరి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి స్పృహ వస్తుందో లేదో తెలియదు, కానీ ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అరాచకాల మీద, లేకపోతే వాళ్ళు కార్మికులు ఉద్యోగుల మీద చేసిన వాటి మీద ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ వచ్చి వాళ్ళకి అండగా ఉంటాం, మేము అధికారంలోకి వస్తే మీకు ఎటువంటి సమస్యలు ఉండవని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఈ ఉద్యోగులు కార్మికులని ఈ రకంగా రాసి రంపాన పెట్టడం అనేది ఏ రకంగా కూడా క్షంతవ్యం కాదు. కానీ ఈరోజు వచ్చేటప్పటికి పలు దఫాలు చర్చలు జరిపారు. కానీ కీలకమైన వాళ్ళ కోరికైన జీతం పెంపుదల కానీ, గ్రాట్యుటీ కానీ, ఇటువంటి విషయాల మీద మేనమేషాలు లెక్క పెట్టడం, వాళ్ళని సమ్మెలోనే ఉంచడం ఒక ఎత్తు. ఇక రెండవది ఏంటంటే సమ్మెను అణిచేయడానికి ఇక ఎటువంటి పేద మహిళలు, పైగా వాళ్ళు పేదవాళ్ళనే కాదు, రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలందరికీ అండగా ఉండేవాళ్ళు అంగన్వాడీ. ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళు చేసే సేవలు పేదవాళ్ళకే, వాళ్ళు పేదవాళ్ళే. నువ్వు రోజు చెప్తున్న పేదలకి పెత్తందారులకి మధ్య ఘర్షణ అని చెప్పేది ఉత్తి మాటలను తేలుతుంది అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకపోతే. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఆయన వెంటనే రేపు మళ్ళా చర్చలు అంటున్నారు. ఈ చర్చల్లో వాళ్ళు కోరుకున్న కనీస కోరికల్ని పరిష్కారం చేసి సమ్మె చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా మరి గ్రాట్యుటీ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని చెప్పేసి న్యాయమైన కోరికలు కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి మరి ఎన్నో కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయి. అసలు ఏం చదువుతుందనేసి కుటుంబాలు అల్లాడిపోతున్నటువంటి తరుణంలో వారు వేరే ఏమి అడగట్లేదు, మీరు ఇచ్చినట్టు వాగ్దానాన్ని పక్కన రాష్ట్రం కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి ఉన్నారు. ప్రక్కన రాష్ట్రంలో 13,650 ఇస్తున్నారు, ఇక్కడ 11,650 ఇస్తూ ఉన్నారు.
ఒక 1000 రూపాయలంటే కనీసం మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెడతారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే లేని పక్షంలో మరి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినాయి. సానుకూలంగా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయకపోతే అవసరమైతే రాష్ట్ర బంధు కూడా పిలిపివ్వడానికి వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇది గమనించి వీళ్ళు ఏదో ఒక దొంగ తాళాలు పగలగొట్టినట్టుగా ఆ యొక్క సెంటర్లని తాళాలు పగలగొట్టి వేరే వాళ్ళతో పని చేయిద్దామని చూశారు. అది కూడా కుదరలేదు ప్రభుత్వానికి. మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని మేము అడుగుతూ ఉంటే ఎస్మా చట్టం అని తీసుకొచ్చి ఎలా వర్తిస్తుంది? ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించినప్పుడు ఎస్మా చట్టం ఎలా వర్తిస్తుంది? అంగన్వాడీ కానీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే మరి అడిగినట్టు కోరికలు చేర్చుకోగా వీళ్ళు భయభ్రాంతి చేస్తున్న ప్రయత్నాలు చాలా దుర్మార్గం చర్య. ఎందుకంటే ఈ రోజున మరి సగటు జీవి బతకాలంటే మినిమం వేజెస్ ఉండాలా, కనీస వేతనాలు ఉండాలా. అవి కూడా అడగట్లేదు వాళ్ళు. మరి నువ్వు చెప్పినట్టుగా 1000 రూపాయలు పెంచుతున్నావు, అది పెంచుతూ సరిపోతుంది. అది పెంచకుండా నువ్వు ఉండటం వల్లే వాళ్ళు కనీస వేతనం అడుగుతున్నారు. అంటే తప్పు ఎవరిది ఇక్కడ? నీదే. మరి మాట ఇచ్చావు, మనం తప్పావు. అదేవిధంగా మరి వీళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో అదేవిధంగా అర్బన్లో ఉన్నటువంటి మురికివాడలో పనిచేస్తున్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి వారు వీళ్ళు చేసే సేవలు కూడా మరి చిన్నపిల్లలకి అదేవిధంగా మరి ఎవరైతే నిరుపేదలకు సేవలు చేస్తున్నారు మరి అటువంటి వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రభుత్వం అనేక లక్షల కోట్లు దుబారా ఖర్చు పెడుతుంది. వాటిలో ఇది ఎన్నో వంతు కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియకో మరి ముఖ్యమంత్రి గారు మరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారులు మరి సరైన సమాచారం చెప్పకుండా ఈ గ్యాప్ను పెంచుతున్నారు. మరి అదేవిధంగా మినిస్టర్ ఒక రకంగా మాట్లాడతారు, అధికారులు ఒక రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క దయచేసి ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఈ యొక్క సమస్యను గ్రహించి లేదంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని అవగాహన కల్పించుకుంటే మరి మీకు ఉపయోగపడుతుంది. లేదంటే మరి ఈ ఎస్మా చట్టం కాదు, మీరు భస్మాసు చట్టంలాగా మారిపోతారు. ఎందుకంటే మరి వాళ్ళ ఒక మంత్రి అంటాడు మాకు ఈ 1,10,000 ఓట్లు వస్తుంది అంటాడు. మరి వాళ్ళ ఒక ఓటు అయినా సరే చాలా విలువైనది. మరి అలాంటి 1,10,000 ఓట్లు వద్దంటే వీళ్ళు ప్రభావితం చేయగలరు 5 లక్షల ఓట్ల వరకు. మరి ఏమవుద్దో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా మరి ఈ యొక్క పండగ రోజుల్లో మరి కొత్త సంవత్సరం అదేవిధంగా వాళ్ళు క్రిస్మస్ చేసుకోలేదు, జనవరి చేసుకోలేదు. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులకు ఎంతగానో మేలు చేస్తోందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి జగనన్న తోడు 8వ విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా 418 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను, 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల రూపాయల వడ్డీ తిరిగి చెల్లింపుతో కలిపి మొత్తం 431.58 కోట్లను బటన్ నొక్కి వారు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని కలెక్టరేట్ వీసీ హాల్ నుండి వర్చువల్ విధానంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ జిల్లాలో గత 4 సంవత్సరాలుగా సుమారు 59,000 మంది చిరు వ్యాపారులకు 130 కోట్ల రూపాయల వడ్డీ లేని బ్యాంకు రుణాలు అందించామన్నారు. అందులో ప్రస్తుతం 8వ విడతలో 13,710 మందికి 14.5 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పామర్రు శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య, కైలే అనిల్ కుమార్, కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమల పూర్ణమ్మ, ముడా చైర్పర్సన్ బుర్రా వెంకట కనకదుర్గ నాగలక్ష్మి భవానీ, నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, ఉప మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ దిల్షాద్ నజ్రానా, వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పాల్గొన్నారు. నా పేరు అడగాల సత్యవతన్న, నా భర్త గారి పేరు నాగేశ్వరరావు గారన్న, నాకు పాప అన్న ఇప్పుడు 10వ తరగతి చదువుతుందన్న. అన్న నేను రోడ్డు పక్కన కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చుకుని రోడ్డు పక్కన అమ్ముకుంటూ ఉండేదానన్న. అలా అమ్ముకున్న టైంలో కరోనా వచ్చిందన్న. మా ఇంటల్లిపాది అన్న కరోనా సోకిందన్న. చాలా ఇబ్బంది పడ్డామన్న మేము ఆ టైంలో. ఇళ్లలోంచి రాలేని పరిస్థితి అన్న. మాకు వ్యాపారాలు ఆగిపోయన్న. తెచ్చిన రుణాలు కట్టలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి నానా మాటలు అంటుంటే నిజంగా చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితిలో మేము ఉన్నామన్నా. అలాంటి కరోనా టైంలో అన్న రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నిజంగా మీరు హామీ ఇచ్చినట్టుగా అన్న ఆ కరోనా టైంలో కూడా మీరు హామీ ఇచ్చిన ప్రతిదీ కూడా మాకు అమలు చేసి జగనన్న తోడు అనే పథకాన్ని మాకు పెట్టారన్న. ఆ జగనన్న తోడు 10,000 అన్న. మేము
వడ్డీ తెచ్చుకుని 1000 రూపాయలు తెచ్చుకుంటే 100 రూపాయలు తీసుకునేవాళ్ళన్న. అన్న మేము వ్యాపారం చేసుకున్నప్పుడు సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసేవాడు అన్న. సాయంత్రం అవన్నీ సర్దుకునే టయానికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు అన్న 100 రూపాయలు ఇమ్మని. సంపాదించుకున్నదంతా ఆ 100 రూపాయల రూపంలో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అన్న. కానీ మేము వ్యాపారం చేయలేదు, అసలు